ఒకసారి ఊహించుకోండి, మన కుటుంబం యొక్క పూర్తి డిజిటల్ కాపీ ఒకటుంటే ఎలా ఉంటుంది. మన అవసరాలు, అర్హతలు అన్నీ ఒకే ఒక చోట. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుందా? కాని కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక భారీ ప్రయోగం. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని ఒకే డిజిటల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి పాలనా తీరునే మార్చేసే ప్రయత్నం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యమే అదే ఆ భారీ ప్రయోగానికి గుండెకాయ లాంటిది. ఒక సర్వేయర్ చేతిలో ఒక టాబ్లెట్, ఇంకా ఒక కుటుంబం. ఇక్కడ జరుగుతున్న ప్రతి సంభాషణ, తీసుకుంటున్న ప్రతి వివరమూ కేవలం సమాచారం మాత్రమే కాదు, అదొక రాష్ట్రవ్యాప్త డేటా విప్లవంలో భాగమన్నమాట. మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదొక పునాది రాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఇంటి తలుపు తట్టడం వెనుక అసలు ఆలోచనేంటి? ఇది మామూలుగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో మరొకటా, లేకపోతే దీని వెనుక పాలనను మార్చేసేంత లోతైన వ్యూహమేమైనా ఉందా? పదండి తెలుసుకుందాం. దీన్నే ఏకీకృత కుటుంబ సర్వే లేదా సింపుల్గా యుఎఫ్ఎస్ అని పిలుస్తున్నారు. దీని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్ అండ్ క్లియర్. టెక్నాలజీని వాడి ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ రికార్డుల్లో కేవలం ఒక లైన్గా కాకుండా వాళ్ల అవసరాలతో సహా ఒక పూర్తి డిజిటల్ ప్రొఫైల్గా మార్చడం. దీనికోసమే సర్వేయర్లు ఒక స్పెషల్ మొబైల్ యాప్తో ఇంటింటికి వెళ్తున్నారు. ఈ సర్వేకి ముఖ్యంగా 3 లక్ష్యాలున్నాయన్నమాట. ఫస్ట్, ప్రభుత్వ దగ్గరున్న డేటాను క్లీన్ చేసి మరింత కరెక్ట్గా మార్చడం. సెకండ్, ప్రజల నిజమైన అవసరాలు ఏంటో తెలుసుకుని వాటి ఆధారంగా మంచి పథకాలు తీసుకురావడం. ఇక మూడోది, ఇది అన్నింటికన్నా విప్లవాత్మకమైనది. ఎవరైనా తమకు రావలసిన బెనిఫిట్స్ కోసం అప్లై చేసుకునేదాకా వెయిట్ చేయకుండా ప్రభుత్వమే వాళ్ళని గుర్తించి నేరుగా సేవలు అందించడం. సరే, మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే పాత పద్ధతులు సరిపోవు కదా. అందుకే ఈ సర్వేను ఒక స్మార్ట్ సర్వేగా డిజైన్ చేశారు. అసలు దీన్ని అంత స్పెషల్గా మార్చే టెక్నాలజీ ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ సర్వే డిజైన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత మోడర్న్గా ఉందో. ప్రతి సర్వేయర్ చేతిలో ఒక మొబైల్ యాప్. ఐడెంటిటీ కోసం పాతకాలం పద్ధతులు కాకుండా ప్రతి ఒక్కర్నీ ఈ కేవైసీ ద్వారా డిజిటల్గా వెరిఫై చేస్తారు. అంతేకాదు, ఇప్పటికే గవర్నమెంట్ దగ్గరున్న డేటాతో ఫామ్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ల పర్మిషన్ లేకుండా ఈ ప్రాసెస్ అస్సలు ముందుకు వెళ్లదు. సో ప్రతి స్టెప్లోనూ టెక్నాలజీ, సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ కనిపిస్తాయి. ఇక్కడ సెక్యూరిటీ అనేది ఫస్ట్ స్టెప్ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి సర్వేయర్ వాళ్ళ సొంత ఆధార్ నంబర్, ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వగలరు. దీనివల్లేంటంటే సరైన వ్యక్తులు మాత్రమే ఈ సెన్సిటివ్ సమాచారాన్ని యాక్సెస్ చేయగలరని గట్టిగా చెప్పొచ్చు. ఇది మొత్తం సిస్టమ్కి ఒక బలమైన పునాదిలాంటిది. చూడండి, యాప్లోకి లాగిన్ అయిన వెంటనే సర్వేయర్కు పని ఎంత క్లియర్గా కనిపిస్తుందో. వాళ్ల ఏరియాలోని కుటుంబాల లిస్టు, అందులో ఎవరి ఈకేవైసీ పూర్తయింది, ఎవరి సర్వే ఇంకా పెండింగ్లో ఉంది అనేది ఒకే స్క్రీన్లో నీట్గా తెలిసిపోతోంది. ఇది పనిని వేగంగా, పక్కాగా చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్కు ఈకేవైసీ అనేది గుండెకాయ లాంటిది. అంటే ఎలక్ట్రానిక్ నో యోర్ కస్టమర్. సింపుల్గా పేరు చెప్తే సరిపోదు. వేలిముద్రలు, కంటిపాప స్కానింగ్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా ఆ వ్యక్తి నిజంగా వాళ్లేనా అని డిజిటల్గా కన్ఫర్మ్ చేసుకుంటారు. దీనివల్ల డేటాలో తప్పులకు, మోసాలకు అస్సలు ఛాన్సే ఉండదన్నమాట. సర్వే నమ్మదగినదిని 100% చెప్పడానికి ఇదే కారణం. సరే, టెక్నాలజీ అంతా బాగుంది, కానీ ఇంత పకడ్బందీగా అసలు ఏ సమాచారం సేకరిస్తున్నారు? ఒక వ్యక్తి గురించి, ఒక కుటుంబం గురించి ప్రభుత్వం ఇంత డీటెయిల్డ్గా ఏం తెలుసుకోవాలనుకుంటోంది? ఇప్పుడు ఆ డిజిటల్ ప్రొఫైల్లో ఏముంటుందో చూద్దాం. చాలా తెలివిగా డేటా సేకరణను 2 భాగాలుగా విడగొట్టారు. ఒకటి, వ్యక్తిగత స్థాయి, అంటే ప్రతి కుటుంబ సభ్యుడి చదువు, ఉద్యోగం లాంటి వివరాలు. ఇక రెండోది, కుటుంబ స్థాయి, అంటే ఆ ఇంటికి ఎలాంటి సౌకర్యాలున్నాయి, ఆస్తులేంటి అనేవి. ఈ రెండింటినీ కలిపినప్పుడే ఒక ఫ్యామిలీ యొక్క పూర్తి ఆర్థిక, సామాజిక చిత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క డిజిటల్ ప్రొఫైల్ను 4 ముఖ్యమైన పిల్లర్స్ మీద కడుతున్నారన్నమాట. బేసిక్ డీటెయిల్స్తో మొదలుపెట్టి వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, ఏం పని చేసి జీవిస్తున్నారు అనేంతవరకు. ఈ 4 విభాగాలు కలిసి ఒక వ్యక్తి యొక్క పూర్తి కథను చెబుతాయి. ఇక్కడే ఈ సర్వే యొక్క స్మార్ట్నెస్ మనకు కనిపిస్తుంది. సర్వేయర్ ప్రతిదీ టైప్ చేయాల్సిన పని లేదు. పేరు, పుట్టిన తేదీ లాంటి చాలా వివరాలు ప్రభుత్వ రికార్డుల నుండి ఆటోమేటిక్గా ఫామ్లో ఫిల్ అయిపోతాయి.
ఇది టైం సేవ్ చేయడమే కాదు, మనుషులు చేసే చిన్న చిన్న తప్పులను కూడా బాగా తగ్గిస్తుంది. ఏమైనా మార్పులుంటే వాటిని ఆధార్ ఈకేవైసీతో ఈజీగా సరిదిద్దొచ్చు. ఇక విద్య, నైపుణ్యాల విషయానికొస్తే సర్వే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కేవలం డిగ్రీ ఉందా లేదా అని అడగడమే కాదు, ప్రస్తుతం ఏం చదువుతున్నారు, ఏమైనా స్పెషల్ స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారా అని కూడా అడుగుతారు. ఇంత సమాచారం ఎందుకు అంటే, రాష్ట్రంలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, యువతకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించాలనే దానిపై ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది. చెప్పిన ప్రతి మాటకు ఒక ప్రూఫ్ ఉండాలి గదా. అందుకే ఈ యాప్లో సర్వేయర్లకు ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఇచ్చారు. ఎవరైనా పుట్టిన తేదీ చెబితే దాని బర్త్ సర్టిఫికేట్ను అక్కడికక్కడే ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు. ఇది ప్రతి డేటా పాయింట్ను వెరిఫై చేయడానికి, ఒక నమ్మకమైన గట్టి డేటాబేస్ను తయారు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే స్పీడ్, యాక్యురేసీ ఈ రెండిటినీ భలే బ్యాలెన్స్ చేశారు. ఈ టేబుల్ చూడండి, పేరు, పుట్టిన తేదీ లాంటివి ఆటోమేటిక్గా వస్తాయి. వాటిని ఈకేవైసీతో సరిచూస్తారు. కానీ ఆదాయం, కులం లాంటి మరికొన్నింటికి మాత్రం ఖచ్చితంగా సంబంధిత సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సిందే. సో ఎక్కడ వీలైతే అక్కడ టెక్నాలజీతో వేగం, ఎక్కడ అవసరమైతే అక్కడ మాన్యువల్ వెరిఫికేషన్తో ఖచ్చితత్వం. ఇదే దీని ఫార్ములా. ఇప్పటిదాకా మనం సర్వే ఎలా జరుగుతోంది, ఏం డేటా తీసుకుంటున్నారనేది చూశాం. కానీ అన్నింటికన్నా పెద్ద ప్రశ్న, ఇదంతా ఎందుకు? వాట్ ఈస్ ది ఎండ్ గోల్? ఇంత భారీ డేటా సేకరణ వెనుకున్న అసలు లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం ప్రాజెక్ట్ సారాంశముంది. చురుకైన సేవలు అంటే ప్రోయాక్టివ్ సర్వీసెస్. పాత రోజుల్లోలాగా ఒక రైతుకు సబ్సిడీ రావాలంటే అతను ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. కొత్త విధానంలో ఈ డేటాబేస్ ఆధారంగా ప్రభుత్వమే ఓకే, ఈ రైతు అర్హుడు అని గుర్తించి నేరుగా అతని అకౌంట్లో బెనిఫిట్ వేసేస్తుంది. దీన్నే రియాక్టివ్ పాలన నుంచి ప్రోయాక్టివ్ పాలనకు మారడం అంటారు. ఫైనల్గా ఇదంతా మనల్ని ఒక చాలా కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ప్రతి కుటుంబం యొక్క ఇంత డీటెయిల్డ్ డిజిటల్ ప్రొఫైల్ ప్రభుత్వ చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఎలా మారుతుంది? ఇది కేవలం మెరుగైన సేవలకు మాత్రమే దారితీస్తుందా, లేక మన పాలనా స్వరూపాన్నే శాశ్వతంగా మార్చేస్తుందా? దీని గురించి మనం ఆలోచించాలి.